నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కంపెనీలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి ఫంక్షనల్ న్యూరో సర్జరీ అంటే మనకు బ్రెయిన్కి వచ్చే అవకతవకలు దాని పని చేయడం సరిగా లేనప్పుడు, ఫంక్షన్ దెబ్బతినే లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని మనం ఫంక్షనల్ సర్జరీ ద్వారా మనం చికిత్స చేసుకునే అవకాశం ఉంది. పలు రకాల వ్యాధులకు మనం ఫంక్షనల్ న్యూరో సర్జరీ ఉపయోగించుకోవచ్చు. మొదటిగా ప్రథమంగా మనం చూసేది వణుకుడు రోగం అంటే పార్కిన్సన్స్ అంటాము. ఇలాంటి రోగం అన్నప్పుడు ఈ మందుల ద్వారా ట్రీట్మెంట్ అనేది సిల్డోపా అనేది చాలా రకాల మందులు వాడినప్పుడు కొన్ని రోజుల వరకు మనకు కావాల్సిన రిజల్ట్ అనేది మనం చూస్తుంటాము. కొంతమంది పేషెంట్స్లో కొన్ని రోజులు మందులు వాడిన తర్వాత ఈ మందుల వల్ల ప్రయోగం తగ్గిపోవడం వల్ల ఈ మందులు డోస్ ఎక్కువ అవడం కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ గమనించినట్టయితే ఇలాంటి వాళ్లకు మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఇలాంటి సర్జరీని మనము సామాన్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. ఇది ఒక బ్రెయిన్కి ఒక రకమైన పేస్ మేకర్ అని చెప్పుకోవచ్చు. గుండెకి ఎలా అయితే కొట్టుకోవడం అనేది సరిగా లేనప్పుడు పేస్ మేకర్ పెడతామో, ఇలాంటివి మనం బ్రెయిన్లో కూడా మనకు ఒక ప్రాంతం సరిగా పనిచేయనప్పుడు దాన్ని ఫంక్షన్ని మనం నార్మల్గా చేయడానికి కోసం ఇలాంటి ఎలక్ట్రోడ్స్ అనేది బ్రెయిన్ మీద స్కల్లో హోల్ పెట్టి బ్రెయిన్లోకి ఎలక్ట్రోడ్స్ అనేది వైర్స్ అనేది పాస్ చేసినట్టయితే మనకు తగిన ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ మనకు స్టిమ్యులేట్ కానీ చేసినట్టయితే ఈ వణుకుడు అనేది తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఈ వణుకుడు రోగమే కాకుండా మిగతా రోగాలు అంటే ఎసెన్షియల్ ట్రెమర్ అంటాము, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాము, ఇలాంటి వ్యాధులకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ వణుకుడు రోగానికి ఎప్పుడైతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది సర్జరీ చేసుకుంటామో కొద్ది రోజుల వరకు అంటే బ్యాటరీ పెట్టి మనం బ్యాటరీ లైఫ్ ఉన్నంత వరకు దాన్ని మనం సాధ్యమైనంత వరకు మన కంట్రోల్లో చేసుకోగలుగుతాము. కొద్ది రోజుల తర్వాత బ్యాటరీ లైఫ్ అయిపోవడం వల్ల మళ్ళీ బ్యాటరీని రిప్లేస్ చేసుకోవడం అనేది జరగవచ్చు. కొంతమందికి ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ అనేది వణుకుడు రోగంలో కొంతమందికి పనికిరాదు. ఎప్పుడైతే చాలా సిస్టమ్స్ అంటే మల్టీ సిస్టమ్ అట్రోఫీ, సైకాట్రిక్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉన్న వాళ్ళ పేషెంట్స్కి మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చేయడం కుదరదు. మిగతా ఫంక్షనల్ న్యూరో సర్జరీకి వచ్చినట్టయితే ఎపిలెప్సీ సర్జరీ అని మనం చూస్తుంటాం. ఎపిలెప్సీ సర్జరీ అనేది రెండు రకాలు, ఓపెన్ ఇంకా మళ్ళీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. ఓపెన్ సర్జరీలో మనం బ్రెయిన్కి ఓపెన్ చేసి హిప్పోకాంపల్ ఏరియా అంటాము. ఈ ఏరియా నుంచి మామూలుగా ఫిట్స్ అనేది మొదలవడం అనేది గమనిస్తుంటాము. ఈ పరీక్షలు అంటే వీడియో ఈజీ ద్వారా మనం చూసినట్టయితే ఈ ఏ ఏరియా నుంచి అయితే ఫిట్స్ వస్తున్నాయో ఆ ఏరియాని మనం వెళ్ళి ఆ ఏరియాని తీసేసినట్టయితే మామూలుగా ఫిట్స్ అనేది ఫ్రీక్వెన్సీ తగ్గడం కానీ ఇంటెన్సిటీ తగ్గడం వల్ల మన లైఫ్ని బెటర్గా మనం మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది ఎవరికైతే మందుల ద్వారా ప్రయోగం ఉండదో వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము. అన్ని టెస్టులు చేసిన తర్వాత మనకు ఎపిలెప్సీ సర్జరీ అనేది ఫిట్నెస్ చూస్తే మనకు ఆ పేషెంట్కి తగ్గుతుంది అన్నప్పుడే మనం సర్జరీ చేయించుకుంటాం. ఎపిలెప్సీ సర్జరీ అనేది మామూలుగా ఓపెన్ సర్జరీలో మీడియల్ టెంపరల్ లోబెక్టమీ, అమిగ్డలో హిప్పోకాంపెక్టమీ అనేది సర్జరీ చూస్తుంటాము. ఈ సర్జరీ అనేది చేసిన వాళ్ళకి సరైన పేషెంట్లో చేసినట్టయితే సాధారణంగా 80 నుంచి 90% వరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది రెండో రకం అనేది వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటాము. మెడలో ఉన్న క్రేనియల్ నర్వ్ అనేది 10వ నర్వ్ వేగస్ నర్వ్ అని ఉంటుంది. ఎడమ వైపు ఉన్న నర్వ్స్కి మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి ఈ బ్యాటరీ ద్వారా స్టిమ్యులేషన్ చేసినట్టయితే ఈ కొంతమందిలో మనకు ఈ ఎపిలెప్సీ అనేది కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేవి కూడా మనం మామూలుగా ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ కింద గమనించినట్టయితే మీ డాక్టర్ని సంప్రదించినట్టయితే అడ్వైస్ అనేది ఇవ్వగలుగుతారు. నమస్కారం.